ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బాల దినోత్సవం సభలో ర్యాంపుపై నడుస్తూ చిన్నారులకు అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక గురుకుల విద్యార్థులకు నాసిరకం అన్నం పెడితే జైలుకే. బాలల దినోత్సవం సభలో అధికారులకు సీఎం హెచ్చరిక. కులగణనపై అబద్ధ ప్రచారాన్ని విద్యార్థులే తిప్పికొట్టాలని పిలుపు. రిజర్వేషను 50% మించి ఇవ్వాలంటే సర్వే అవసరమని వెల్లడి. అధికారం దూరమైందని కొందరు కుట్రలకు తెరలేపారని వ్యాఖ్య. సో మొత్తానికైతే గురుకుల విద్యార్థులకు ఎవరైనా నాసిరకం భోజనం గిట్లా పెట్టినట్లయితే డైరెక్ట్ అధికారులను జైలుకే తీసుకుపోయి ఆ కేసులు వేస్తా అని చెప్తున్నాడు. ఇంకో మాట ఏం చెప్పినంటే విద్యార్థుల భవిష్యత్తు కోసం, అంటే భవిష్యత్తులో ఈ యొక్క కులగణన చేయడం వల్ల ఏమవుతుందంటే కులగణనలో ఎక్కువ మంది లబ్ధి చేకూరే విధంగా రిజర్వేషన్ 50% ఉంది. అంతకంటే ఎక్కువ పెంచాలంటే ఈ యొక్క కులగణన చేస్తేనే మనకు పర్టికులర్గా డాటా వస్తుంది. దాంతో మనం కులగణన ద్వారా రిజర్వేషన్లు పెంచవచ్చు అని చెప్తున్నాడు. రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థులకు నాసిరకం భోజనం పెట్టిన, నాసిరకం సరుకులు సరఫరా చేసిన అధికారులు, కాంట్రాక్టర్లు ఊచలు లెక్క పెట్టాల్సిందేనని, కలుషిత ఆహారం పెట్టే వారిని జైలుకు పంపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గురుకులాల్లోని భోజనంలో పురుగుల కారణంగా ఎంతోమంది పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారని, ఈ దుస్థితి పోవాలనే డైట్ ఛార్జీలను 40% పెంచామని, కాస్మెటిక్ ఛార్జీలను పెంచామని చెప్పారు. వాస్తవానికి మరి ఇంత ఛార్జీలు వేరిన తర్వాత కూడా నాసిరకంగా ఎవడన్నా కాంట్రాక్టర్లు ఫుడ్ సక్రమంగా పెట్టకపోతే ఖచ్చితంగా తొక్కదీసి తీయాల్సిందే వాళ్ళని, ఎందుకంటే జైలులో పెట్టాల్సిందే. ఎల్బీ స్టేడియంలో గురువారం నిర్వహించిన బాల దినోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత ఏడాది కాలంలో విద్యకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ముద్రించిన సావెనీర్ను విడుదల చేశారు. అంగన్వాడీ విద్యార్థులకు ప్రత్యేకంగా ఏకరూప దుస్తులు, ప్రియదర్శిని పుస్తకాన్ని ఆవిష్కరించారు. వాటర్ స్పోర్ట్స్లో విజేతలుగా నిలిచిన గురుకులాల విద్యార్థులు 3కి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. నిజంగా కొంత ప్రభుత్వం విద్యార్థుల పట్ల కొంత మంచిగానే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. గురుకులాలను కొంత గాడిలో పెట్టే ప్రయత్నమే చేస్తుంది. సో కాంట్రాక్టర్లను, అధికారులను కూడా తప్పు చేసే ఉపేక్షించాం, జైళ్ళలో వేస్తామని చెప్తున్నారు.